ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యాక రోజా గారు సంబరాలు చేసుకుంటూ ఒక కామెంట్స్ చేశారు సార్. ఏంటంటే ఆ కామెంట్ అవినీతి అనుకొండ అయినా అని ఒక కామెంట్ చేశారు సార్. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆవిడ టైం దగ్గర పడుతుందండి. ఆవిడ పైశాచిక ఆనందం. ఒక వ్యక్తి నీకు నీకు రాజకీయాల్లో లైఫ్ ఇచ్చిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీ అధినేత అరెస్ట్ చేస్తున్నారంటే నీకు ఎక్కడైనా కొంచెమైనా మానవత్వం ఉందా? నువ్వు పైశాచిక ఆనందం పొందుతూ మతాబాలు కాల్చుకుంటున్నావే, సంబరాలు చేసుకుంటున్నావే. నిన్ను అంటే తెలుగుదేశం పార్టీ కాదు, మీ పార్టీ వాళ్ళైనా ప్రజలు క్షమిస్తారా? నలుగురి మధ్యకి వెళ్ళి తిరగలవా? నీకు ఎంత క్రికెట్ మెంటాలిటీ ఉందా? నిన్ను ఎవరైనా కనీసం నీ ముఖం చూస్తారా? ముఖం చూస్తే క్యాండిడేట్ చుమ్మేరు. చాలా తప్పు చేస్తుంది రోజే. అప్పుడు అవినీతి అనకుండా ఎవరో ప్రజలు తెలుసండి. ప్రజలు మాట్లాడటం కానీ ప్రజలు నోరిప్పితే తెలుసు కదా. అవినీతి అనకుండా ఎలా 1,00,000 కోట్లు సంపాదించాడో ఎవరు అనకుండా, 1,00,000 కోట్లు సంపాదించిన వాళ్ళు, 1,000 ఎకరాలు సంపాదించిన వాళ్ళు అనకుండా అవుతారు. కానీ ఈ లేదు మమ్మల్నిగా. ఇప్పుడు ఆ మాటకు వచ్చినట్టయితే ఇండియాలో రాజకీయ నాయకుల్లో ఏ రాజకీయ నాయకుడు నిస్వార్థంగా ఉన్నాడో చెప్పనండి. ఇప్పుడు పూర్వం ఒక ప్రశ్న ఉందిలేండి, మీలో పతివ్రతలు ఎవరున్నారు అంటే అందరూ ఇలా ముఖాలు చూసుకున్నట్టుగా అప్పుడు ఆడవాళ్ళలో మీలో పతివ్రతలు ఎవరున్నారంటే ముఖాలు ఎలాగైతే చూసుకున్నారో, మీలో అవినీతి, మీలో పాపం చేయని వాళ్ళు, ఏ పాపం చేయని వాళ్ళు ఎవరో చెప్పండి. వాళ్ళు వచ్చి ముందు రాయి విసరండి అని మరి శ్రీశైలం వెళ్ళే దారిలో ఒక భక్తులు అడిగితే ఎవరు చెప్పారు? ఎవరు రాయిస్తారు అయిపోయారు. ఎందుకంటే అందరూ పాపం చేసుకున్న వాళ్ళే. అందువల్ల ఇది మీరు పెద్ద అవినీతి అనకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడి ఏదో మీరు రాజకీయంలో ఒక మునగ చెట్టు ఎక్కిపోయానని మీరు ఫీల్ అవ్వద్దు. మీ తాలూకు ఆనందం అంతా తాత్కాలికమే. ఎలాగా మీరు వచ్చే 2024లోనూ మీరు రారు, మీరు రాజకీయంలో నెగలేరు. మీ మీద ప్రజలు చాలా ఉక్రోషం ఉంది. పవన్ కళ్యాణ్ మీకు మించినటువంటి స్థితిలో ఉన్నాడు. ప్రజలందరూ పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు. రేపు పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో మిత్రపక్షంగా ఉండి రేపు డెఫినెట్గా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గవర్నమెంట్ ఫామ్ చేసేదా అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి మీ తిప్పలు ఉంటాయి, మీరు ఊహించలేరు అన్నమాట. ఎంతవరకు మీరు వాళ్ళని ఎలాగైతే ఇబ్బందులు పెట్టారో, మీరు వాళ్ళని ఎలాగైతే ఏడిపించారో, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ చేతైన పని చేస్తారు. అప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడరు. మీరు ఎవరు కాపాడుతారు? మీ వైసీపీ పార్టీ అంతా కలిసి ఒక 5గురు, మిగతా వాళ్ళు మాట్లాడరు కదా. మిగతా వాళ్ళ మనసులో ఏముందో తెలియదు. అలా కంట్రోల్ పెట్టారు. మిగతా వాళ్ళందరూ ఎన్నికల్లో కష్టపడి గెలిచినందుకు వారికి ఏమన్నా రూపాయి దక్కిందా? మేము మాట్లాడినా 5గురు ఉన్నారు, 5గురు మాట్లాడారు, 5గురు డబ్బులు వెనకేసుకున్నారు. తర్వాత అక్కడ జగన్మోహన్ రెడ్డి వెనకేసుకున్నాడు. మిగతా వాళ్ళు ఎవరు వెనకేసుకున్నారు డబ్బులు? ఎవరు వెనకేసుకోలేదు. ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రూవ్ అవ్వలేదు కదా సార్ ఈయన చేశాడు అని. దీనికి ఎన్ని కామెంట్ చేస్తున్నారు. కానీ వైసీపీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయన ప్రూవ్ అయిన కేసులు కూడా ఉన్నాయి. దాని గురించి మరి వీళ్ళు ఎవరు మాట్లాడలేదు ఈరోజు. వీళ్ళందరూ గట్టిగా మాట్లాడడానికి అధికారాలు ఉన్నాయండి. ఇప్పుడు అవినాష్ రెడ్డి హత్య చేశారనేటువంటి విషయం ప్రూవ్ అయిందండి. మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? అరెస్ట్ ఇంత సులువుగా ఒక 41 సంవత్సరం రాజకీయాల్లో ఉన్నటువంటి వాడిని సులువుగా అరెస్ట్ చేశారే. ఆయన అన్ని విధాలా సిబిసిఐడి ప్రూవ్ అయ్యాడు కదా. ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే ఏంటి? మీరు లోపాయకారంగా ఉన్నట్టే కదా. ఈయన అవినీతి అనకుండా అన్నారు, ఏమన్నా రుజువైందా? పోనీ వీళ్ళు ఏమన్నా ఫైల్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్లో ఈయన పేరు ఉందా? లేదు. ఈయన తాలూకు డబ్బులు ఏమైనా ఇన్వాల్వ్ అయినట్టు, డబ్బులు తీసుకున్నట్టుగా కానీ రుజువు చూపించండి. లేదు కదా. అలాంటి ఓన్లీ ఈయన స్కామ్ చేయాలనుకుంటే వచ్చినటువంటి సంపదలో కొన్ని 100,000 కోట్లు స్కామ్ చేయొచ్చండి. ఆ స్కామ్ చేయాలని ఆలోచనట్టయితే సహజంగా వీళ్ళకి ఎలా ఉంటుందంటే అందరికీ తెలిసిందేనండి. ఏ గవర్నమెంట్ అయినా ఇక్కడ వీళ్ళు వాళ్ళు అనుకోవడం ఎందుకు, ఏ గవర్నమెంట్ అయినా ఏ పనులు చేయించుకోవాలన్నా 30%, 40% వాళ్ళకి నచ్చినంత కమిషన్ తీసుకుంటారండి. అది తీసుకోకుండా పనిచేసే గవర్నమెంట్ ఏదైనా ఉందా?
సూటి ప్రశ్న. అది వీళ్ళు వాళ్ళు అనుకోవద్దు. ఈ విధంగా గవర్నమెంట్ ఏదైనా పనులు చేయాలంటే పనులు చేయించుకున్నప్పుడు ఇంత పర్సంటేజీ కమిషన్ తీసుకోకుండా ఎవరైనా ఉన్నారా అది చెప్పాలని ముందు ఎవరు లేరండి, ఎవరు ఉండరు. అందువల్ల ఈ కేసు నిలబడుతుంది అనుకోవద్దు మీరు. సరైన వాదించిన వాడు ఉంటే నిలబడుతూ అక్కడే దొంగ హంతకుడు వాడినేమో 3 సార్లు 4 సార్లు వెళ్ళారు, అటు చుట్టూ ప్రదక్షిణ చేసి దండం పెట్టి వచ్చేసారు. అలాంటిది కాదా ఇది? మీరు కేవలం మీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాలూకు పైశాచిక ఆనందం, ఆయన కళ్ళల్లో ఆనందం చూడడానికి వెళ్ళారు కానీ మీరు దేనికి వెళ్ళారండి? అందువల్ల ఇది కేసు ఉండదు, ఏముండదు. కానీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడే కొంచెం ఫెరోసియస్గా ఉండాలన్నమాట. చర్మం తాట తీసేస్తాం ఏమనుకుంటున్నారు మా నాయకుడిని కానీ అరెస్ట్ చేసినట్టయితే అని వీళ్ళు గుండె ధైర్యంతో ఉండాలన్నమాట. ఎప్పుడైతే గుండె ధైర్యంతో ఉన్నారో ప్రజా వెల్లువ ఎప్పుడైతే తిరగబడిందో ఎవరూ ఆగలేరండి, ఆగలేరు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక్కసారి పవన్ కళ్యాణ్ తాలూకు రాజకీయ జీవితం మారిపోయింది కదా. ఇండియాలో నెంబర్ 1 అంటున్నారు పవన్ కళ్యాణ్ని. నెంబర్ 1 ఏమిటి? ఇండియాలో క్రౌడ్ పుల్. అసలు జనాల్ని పోగేయడంలో ఆయన మించిన వారు లేరు. అలాగే స్వచ్ఛమైన రాజకీయ జీవితం అని చెప్పడంలో ఆయన మించిన వారు ఎవరు లేరు. ఆయన మీద నిందలు కానీ నిందారోపణలు కానీ ఏమి లేవు, అవినీతి ఆరోపణలు ఏమి లేవు. ప్రశ్నించడంలో గుండె ధైర్యం ఉన్న వ్యక్తి ఆయన. చావో మరణం ఎట్లాంటి స్లోగన్లు చెప్తున్నాడు? నేనున్నానంటే నేను అందరినీ వదులుకున్నాను, బతుకుతానో చస్తానో ఇక్కడే అంటున్నాడు. అలా నాలాగే మీరు తెగించిన వాళ్ళైతే నాతో రండి అంటున్నాడు అన్నమాట. ఎంత ధైర్యంగా ఎంత సూటిగా చెప్పేవాళ్ళు ఇంకెవరు రాజకీయ నాయకులు లేరు. ఈ మధ్యకాలంలో ఇటువంటి రాజకీయ నాయకుడిని మోదీ కాదు కదా ఎవరూ చూడలేదు. అందుకే ఆయనకు అంత విలువ. ఈసారి ఎలక్షన్స్లో అనుకున్నట్టు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ సీఎం అయ్యారు అనుకోండి సార్, ఎలాంటి చర్యలు తీసుకోబోతారు సార్ వీళ్ళ మీద? రోజా గారి మీద కానీ జగన్ గారి మీద కానీ ఇక్కడ ఏమవుతాయండి, మనకి కొన్ని ఉంటాయి, మానవ హక్కుల కమిషన్ ఉంటుంది కదా. చర్యలు కాదండి, వీళ్ళు పదవిలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ని రిపేర్ చేయవలసిన చాలా ఉన్నాయి. రిపేర్ ఏం చేయాలంటే పరిశ్రమలు ముందు తీసుకురావాలా, విద్య బాగుపడాలా, వైద్యం బాగుపడాలా. తర్వాత ఏంటంటే సన్నకారు పరిశ్రమలు కానీ కుటీర పరిశ్రమలు కానీ మూతబడిన పరిశ్రమలు కానీ ఆల్మోస్ట్ అలా ఎంప్లాయ్మెంట్ ఎక్కడిదక్కడ స్ట్రక్ అయిపోయింది కదా. సో ప్రధానంగా 2 ఉన్నాయి. ఇసుక అది బ్లాక్ మెయిలింగ్ అయిపోయింది, మట్టి బ్లాక్ మెయిలింగ్ అయిపోయింది. ఇసుక బ్లాక్ మెయిలింగు జగన్మోహన్ రెడ్డి తాలూకు మనుషులు చూస్తున్నారు, మట్టి బ్లాక్ మెయిలింగు రోజా తాలూకు మనుషులు చూస్తున్నారు. ఇలాగ మంత్రులు వాళ్ళ తాలూకు కబంధహస్తాల్లో పెట్టుకున్నటువంటి అన్నింటినీ విధించాలి. ఇన్ని పనులు ఉన్నాయన్నమాట. ఇన్ని పనులు ఉంటుండగా ఈ రోజాల మీద వాళ్ళ మీద దృష్టి పెడతారని నేను అనుకోను. ఎందుకంటే మీకు చేయవలసిన పనులు ఉన్నాయి కదా. ఇప్పుడు అక్కడ ఇసుక మాఫియా అంటే భవన నిర్మాణ కార్మికులందరూ అలో లక్షణాన్ని ఏడుస్తున్నారు. మళ్ళీ ఇప్పుడులాగా 20,000 కాకుండా 3,000కి వస్తే వాళ్ళు సుభిక్షంగా పనులు చేసుకుంటారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు మన పవన్ కళ్యాణ్ పవర్లోకి వచ్చారు, మళ్ళీ ఎప్పటిలాగా అమరావతిలో కన్స్ట్రక్షన్స్ మొదలవుతాయి. పచ్చగా ఉంటుంది కదా. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు అమరావతి పనులు స్టార్ట్ అవుతుంటాయి, ఇసుక పనులు స్టార్ట్ అవుతుంటాయి. ఇక్కడ మీకు 4 ప్లేసుల మీదేమో కాన్సన్ట్రేషన్ చేస్తారు. విశాఖపట్నం అడగన్నారు చూస్తారు, అధికార వికేంద్రీకరణ అని. విశాఖపట్నంలో చేస్తారు, కాకినాడ చేస్తారు, విజయవాడ చేస్తారు, తిరుపతి చేస్తారు. 4 కార్నర్లో 4 దిక్కుల్లో చేస్తే సుభిక్షంగా పచ్చగా ఎంప్లాయ్మెంట్ కూడా సాల్వ్ అవుతూ బాగుంటుంది అన్నమాట అది. అవునండి. అవును. ఓకే అండి, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.